ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వితౌట్ హాల్ టికెట్ నెంబర్ ఎట్లా తెలుసుకోవాలి అని చెప్పి నేను ప్రీవియస్ ఒక వీడియో చేసిన, మస్తు వైరల్ అయింది. సో దాని తర్వాత కూడా ఇంకొక వీడియో చేసిన. సో అందులోపల ఏంటంటే జస్ట్ వెబ్సైట్స్ ఉంటాయి అని చెప్పిన. సో ఈ వెబ్సైట్ లోపల చెక్ చేసుకోరని చెప్పిన. ఫస్ట్ వీడియో లోపల మస్తు వైరల్ అయింది. సో ఎవ్రీవన్ ఈస్ ఆస్కింగ్ ఫర్ లింక్, నా లింక్ పెట్టవచ్చు కదా అంటే నేను సెకండ్ వీడియోలో స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుంటా. ఒక 2 hours స్పెండ్ చేసి అసలు మొత్తం ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయి, ఈ వెబ్సైట్లలో నేమ్ వైజ్ వచ్చేది ఏంది అంటే మనకు హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓన్లీ ఒక నేమ్ కొడితే మనకు రిజల్ట్ రావాలి అని చెప్పి నేను మస్తు సెర్చ్ చేసి ఒక 4-5 వెబ్సైట్లలో చూసిన. సీరియల్గా మీకు ఆ వీడియో ఒకసారి చెక్ చేయరి. సీరియల్గా ఒక 4-5 వెబ్సైట్లు అన్నీ ఓపెన్ చేసి సో ఇదే రిజల్ట్ అనేది హాల్ టికెట్ నెంబర్ తోటే వస్తుంది, ఈ రిజల్ట్ హాల్ టికెట్ నెంబర్ తోటే వస్తుంది. టీఎస్బీఐ లోపల కూడా హాల్ టికెట్ నెంబర్తోనే వస్తుంది. వితౌట్ హాల్ టికెట్ నెంబర్ మనకి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఉండి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఎట్లా తెలుసుకోవాలని చెప్పి చెప్పిన. అది కాకుండా నేమ్ వైజ్ ఎట్లా తెలుసుకోవాలని చెప్పి చెప్పిన. అసలు ఎవరియో రిజల్ట్స్ మనకెందుకు, వాళ్ళ రిజల్ట్స్ తెలుసుకొని మనం ఏం చేస్తాం అంటే వాళ్ళు చెప్పట్లేదు. సో చెప్పట్లేదు అంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారా, మరి మంచి మార్క్స్ వచ్చినాయా తక్కువ మార్క్స్ వచ్చినా మనం తెలుసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే సో ఒకవేళ వాళ్ళు డిప్రెషన్ లోపల ఉండి సో వాళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్ లోపల ఉన్నా కూడా మార్క్స్ పర్మనెంట్ కాదు అని చెప్పి వాళ్ళని కౌన్సిల్ చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, ఏముందిరా ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఫెయిల్ అయితే తర్వాత పాస్ కావచ్చు అని చెప్పడానికి హెల్ప్ అవుతుంది. సో నేమ్ వైజ్ తెలుసుకోవచ్చు అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ తోటి తెలుసుకోవచ్చు అని చెప్పి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో దాని తర్వాత ఏంటంటే అన్న నాకు లింక్ కావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా లింక్ షేర్ చేసిన. సో అరౌండ్ ఒక 10K పీపుల్ లోపల 10K వ్యూస్ దాకా వచ్చినాయి వాటికి. సో ఆ 10K వ్యూస్ వచ్చిన వల్ల 10,000 మంది లోపల ఒక 10 మంది ఏమన్నారంటే నన్ను అపోజ్ చేసిర్రు. అన్న నువ్వు వ్యూస్ కోసం చేస్తున్నావు అన్న, ఏది వర్క్ అయితే లేదు, ఒకవేళ నువ్వు వర్క్ అయితే వీడియో తీసేటాను కదా. నేను వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఈ లింక్స్ ఇప్పుడు ఓపెన్ అవుతలేవు, ఓపెన్ అయినా కూడా సర్వర్ బిజీ అని చూపెడుతుంది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే సో ఈ లింక్స్ అనేది మీరు ఓకే చూసుకుంటా ఉండరు, ఎప్పుడైతే ఈ లింక్స్ యాక్టివ్ అవుతాయో అప్పుడు నాకు చెప్పండి అని చెప్పిన. అండ్ దాంతోపాటుగా ఒకవేళ నేను 2 వెబ్సైట్స్ ప్రొవైడ్ చేసిన, సో ఆ 2 వెబ్సైట్ లోపల కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటే మీకు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ తోటి మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ తెలుసుకోవాలి, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ తోటి. సో ఈ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ తోటి ఫస్ట్ ఇయర్ తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ దాంతో నువ్వు సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ తెలుసుకొని అట్లా సెర్చ్ చేసి సో ఎవరైనా డిమోటివేషన్ లోపల ఉంటే, ఎవరైనా నీకు రిజల్ట్స్ చెప్పకపోతే, తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళను సో వాళ్ళతో మంచిగా క్లోజ్గా ఉండి సో వాళ్ళ లోపల ఉన్న బాధ అంతా తెలుసుకొని దానికి సొల్యూషన్ అయితే ఇవ్వగలుగుతావు అనే ఒక వే లోపల నేను చెప్పిన. సో మస్తు నెగిటివ్ కామెంట్ అంటే నాకు పెట్టిన వాళ్ళు 10 మందే పెట్టిరు. నన్ను వ్యూస్ కోసం చేస్తున్నావు, దానికోసం చేస్తున్నావు, దీనికోసం చేస్తున్నావు, నువ్వు ఒకవేళ అది వర్క్ అయితే వీడియో చేసి పెట్టడం కాదంటే. సో నేను చేసినప్పుడు వచ్చింది అది ఓకేనా. సో ఈ మనబడి అనే వెబ్సైట్ లోపల నేను చేసినప్పుడు వచ్చింది. బట్ మీరేమంటున్నారు అంటే అన్న వస్తలేదు అని అంటున్నారు. అండ్ కొంతమంది అంటున్నారు నేమ్ ఇన్వాలిడ్ అంటున్నారు. సో నేమ్ ఇన్వాలిడ్ అంటే అక్కడ నేమ్ అంటే ప్రాపర్గా ఉంటే వస్తుంది నేమ్ అనేది, లేకపోతే రాదు. సో ఇనిషియల్ అనేది సగమే వస్తుంది. సో ఇవన్నీ కూడా చెప్తున్నారు అన్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే నేను ఆల్రెడీ ఒకటి చెక్ చేసి చూపెట్టిన. సో దాన్ని బట్టి మీరు చూసుకోరు. ప్రాసెస్ని తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, ఎందుకంటే మనం చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం దీని మీద. కాబట్టి ఇట్లాంటి వీడియోస్ మంచి వస్తాయి. ఒక 3K చేసేసేది. సో నేను ఇచ్చిన లింక్ మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. నేను నా మొబైల్లోనే ఓపెన్ చేస్తాను, ఎందుకంటే ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. సో నా మొబైల్ లోపలనే మీకు చూపెడుతున్నాను ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఓపెన్ చేస్తారో ఇట్లా వస్తుంది పోర్టల్. ఇక్కడ మీరు సెకండ్ ఇయర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇక్కడ మీరు మీ ఏదైతే నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నేను ఏదన్నా ఒక ర్యాండమ్గా ఒక నేమ్ అయితే ఎంటర్ చేస్తాను ఓకేనా. ర్యాండమ్గా ఒక నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను, రాజు అని చెప్పి ఎంటర్ చేస్తాను. సో రాజు అని చెప్పి ఎంటర్ చేసి సబ్మిట్ అయితే కొడుతున్నాను ఓకేనా. సబ్మిట్ కొట్టుతో కింద నాకు లిస్ట్ అయితే చూపెట్టింది ఓకేనా. సో మీకు మీ నేమ్ ప్రాపర్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉంది, హాల్ టికెట్ నెంబర్ ఉంది, వ్యూ యాక్షన్ కింద వ్యూ రిజల్ట్స్ అని చెప్పి ఉంది ఓకేనా. సో ఇట్లయితే మీకు చూపెడుతుంది అన్నట్టు. రాజు, దేశరాజుల శశికుమార్ ఓకేనా, గుణకంఠ రాజు, జడి నాగరాజు అని చెప్పి సో ఇట్లా పేర్లు ఉన్నాయి. సో ఈ రాజు లోపల నీకు మ్యాచ్ అయ్యే రాజు ఏంది అని చెప్పి చెక్ చేసుకో. ఇక్కడ ఏముంది ఏ రాజు ఓకేనా. సో మీ వాళ్ళది ఏది మ్యాచ్ అవుతుంది అని చెప్పి చెక్ చేసుకొని మీరు చూసుకోవాలి. ఇక్కడ ప్రీవియస్ నెక్స్ట్ అని కూడా ఉంది. సో నెక్స్ట్ మనకి ఇంకేమైనా ఉంటే నేమ్స్ అయితే చూపెడుతుంది ఓకేనా. సో ఇట్లా సో ఇది మీరు అయితే చెక్ చేసుకోరి. అండ్ ఎవరైతే ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టారో ఒక్కసారి మీకు రిజల్ట్స్ ఓపెన్ అయితే మాత్రం ఓపెన్ అవుతుంది అని చెప్పి చూపెట్టుర్రి. అండ్ మీరు రిజల్ట్స్ చెక్ చేసుకుంటే మాత్రం ఇక్కడైతే మీరు చూసుకోరి. ఒకవేళ లేదు అనుకుంటే మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే కావాలనుకున్నాం అనుకో ఓకేనా. సో నా అఫీషియల్ వెబ్సైట్లోనే చెక్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడికి వెళ్ళి హాల్ టికెట్ నెంబర్ కాపీ చేసుకొని అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపల పేస్ట్ చేసుకో
ఓకేనా. అఫీషియల్ వెబ్సైట్ లోపల ఇక్కడ మనం ఏంది సెకండ్ ఇయర్ రిజల్ట్ ఇయర్ 2025 సెకండ్ ఇయర్ జనరల్ ఐపీఈ లోపల మనం ఇది ఓకేనా. సో ఐపీఈ అయితే ఐపీఈ, జనరల్ అయితే జనరల్, వొకేషనల్ అయితే వొకేషనల్ అని చెప్పి సెర్చ్ చేయి. సో ఇక్కడ మనం గెట్ మెమో అన్నాం. గెట్ మెమో అన్నతో మనకి ఇక్కడ ఓపెన్ అయితే అయింది అన్నట్టు మెమో, ఓకేనా. సో ఇట్లా అండ్ ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ ఇట్లయితే చెక్ చేసుకోరు. అండ్ కొన్ని ఎర్రర్స్ అయితే చూపెడుతుంది. సో ఆ ఎర్రర్స్ ఏంటని చెప్పి మనం చూద్దాం. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. సో చూసారు కదా, ఇట్లనే మీరు మీ రిజల్ట్స్ని తెలుసుకోరు. అండ్ మీ ఫ్రెండ్స్ రిజల్ట్స్ని తెలుసుకొని వాళ్ళకి తక్కువ మార్క్ వస్తే, ఫెయిల్ వస్తే ఏం కాదురా అని చెప్పి ధైర్యం చెప్పరు, ఓకేనా. అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే 3 పాసిబుల్ ఎర్రర్స్ ఉంటాయి, ఓకేనా. పక్కగా ఈ 3 ఎర్రర్స్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఎర్రర్స్ ఏంటని చెప్పి చెప్తాను నేను. ఫస్ట్ ఎర్రర్ వచ్చేసి నీకు మనకు ఏమని చూపెడతా అంటే సర్వర్ ఎర్రర్, లేకపోతే సర్వర్ బిజీ, టూ మెనీ హిట్స్ అని చెప్పి చూపెడతా ఉంటాను అన్నట్టు. సో అట్లా చూపెట్టినప్పుడు తర్వాత ట్రై చేయి. ఫస్ట్ ఎర్రర్ అయిపోయింది. సెకండ్ ఎర్రర్ వచ్చేసి నేమ్ అనేది ఫుల్గా రాదు. సో నేమ్ ఫుల్గా రానప్పుడు ఏం చేస్తావు అంటే ఏదైతే వాళ్ళ ఇనిషియల్ ఒక్కటే పెట్టి వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ చేయి. ఇది ఒకటి సెకండ్. ఎందుకంటే వాళ్ళ కాలేజీలో వాళ్ళ నేమ్ ఎట్లా ఇచ్చారన్నది మనకు తెలియదు కదా, అట్లా. అండ్ నెంబర్ 3 ఏంటంటే నేమ్ అనేది ఇన్వాలిడ్ అంటారు. సో నేమ్ ఇన్వాలిడ్ అని వచ్చినప్పుడు ఏంటంటే నేము సో వాళ్ళ ఎట్లా అయితే ఉంటుందో అట్లా ఎంటర్ చేయడానికి ట్రై చేయాలి. సో ఈ 3 ఎర్రర్స్ని సెట్ చేసుకుంటే పక్కా రిజల్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో తొందరగా రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోరి. రిజల్ట్స్ని చెక్ చేసుకున్న తర్వాత నాకు కింద కామెంట్ చేయి రిజల్ట్స్ వచ్చిందా రాలేదని చెప్పి. సో ఎవరైతే ఆ నెగిటివ్ కామెంట్ పెట్టారో వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. అండ్ దాంతోపాటుగా మనం ఏవైతే మీ ఫ్రెండ్స్కి తక్కువ మార్కులు వచ్చినాయి అన్నాం కదా, సో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఈ సప్లిమెంటరీ అంటే ఏంది, ఇంప్రూవ్మెంట్ అంటే ఏంది, అడ్వాన్స్ సప్లిమెంటరీ అంటే ఏంది, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. రీకౌంటింగ్ పెట్టుకోవచ్చా అవన్నీ కూడా మాట్లాడుకున్నాం, వీడియో వేసుకున్నాం. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తుంది, ఒకసారి చెక్ చేయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ చేసుకో. వీఆర్ నియర్ టు 2.5K, ఒక 3K అలా వేసేసేది. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.